నాకొక మంచి ఫ్రెండ్ మన సురేష్ కొండరెడ్డి గారు. అంటే ఆయన గురించి ఏదో చెప్దామని ఇక్కడికి రాలేదు. సినిమాని ప్రేమించి అయితే వచ్చాను నేను. యాక్చువల్గా నేను మా ప్రేమిస్తే సినిమా నేను సంతోషం సురేష్ గారు కలిసి ప్రొడ్యూస్ చేసాం సినిమా. ఆయన ఫస్ట్ ఒక డబ్బింగ్ సినిమాతో వచ్చింది మేమిద్దరం అనమాట. అంటే అప్పట్లో అనుకున్నాం యాక్చువల్గా చూసినప్పుడు ఇదంతా తమిళ బోర్డులు ఉన్నాయి అవి ఇవన్నీ కొంచెం ఫీల్ అయ్యాం. కానీ దాంట్లో ఉన్న కంటెంట్ మన తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుద్దని చెప్పి ప్రేమించి ఆ సినిమా చేసాం. అది యాక్చువల్గా ఆ రోజు నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ మామూలుగా లేదు. మళ్ళీ ప్రేమలో పడ్డారు ఆయన ఇప్పుడు. యాక్చువల్గా ఈ సినిమాకి ఏంటంటే బాలాజీ శక్తివేల్ గారికి ఆ రోజు ప్రేమిస్తే టైంలో నేను వెళ్ళి కలిశాను అనమాట బాలాజీ శక్తివేల్ గారిని. ఆయన అన్న ఒక్క మాట ఆయనకి ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేశాను, సార్ మీరు ఆ రోజు ఆ వర్డ్ అన్నారు, నేను ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతున్నాను సార్ అని. నువ్వు ఎంత చేసుకున్నా టేబుల్ మీద ఆన్ పేపర్ మీద 100 సార్లు స్క్రిప్ట్ రాసి చింపేసి పక్కన పడే, కానీ నువ్వు రాసిన ఒక్క పేపర్ గురించి 200 మంది పనిచేస్తారు. తర్వాత దాని గురించి నువ్వు రాసుకున్న ఈ కంటెంట్కి చాలా విలువ ఉంటుంది. దాన్ని యాక్చువల్గా స్క్రీన్ మీద చాలామంది లక్షల మంది చూస్తారు. దీని విలువ అంత ఉందని నువ్వు ఫీల్ అయినప్పుడు నువ్వు స్క్రీన్ మీదకి తీసుకెళ్ళు అని ఒక మాట అన్నారు ఆయన. ఆ వర్డ్ నాకు అలా గుర్తుండిపోయింది. అందుకని నేనేంటంటే నేను చేసుకున్న ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా లాస్ట్ డే వరకు అలా ఉండాలని కోరుకుంటున్నా. దానికి ఈ కంటెంట్కి జనం పే చేసే పేమెంట్కి విలువ ఉంటుందా అని చెప్పి నేను చెక్ చేసుకుంటూ ఉంటా. అట్లాగే ఈ సినిమా కూడా ఒక రేంజ్లో ఉండబోతుందని నా ఫీలింగ్. నేను యాక్చువల్లీ రీసెంట్గా యూరోప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతోషం మ్యాగజైన్ టేబుల్ మీద ఉంటే తిప్పేసరికి ప్రేమలో పడితేనే ఉంది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి, సార్ ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టారండి, అసలు జస్ట్ మిస్ అన్నట్టు ఉంది టైటిల్, చాలా బాగుంది సార్, కృష్ణా జిల్లా నాకు ఇస్తారా అని అడిగాను వెంటనే. అంటే నాకేంటంటే ఇలాంటి సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్, నా కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి ఇలాంటి సినిమాకి అని చెప్పి ఫీల్ అయ్యే వ్యక్తిని అనమాట. డెఫినెట్గా సార్ అని ఇమ్మీడియట్గా ఆయన ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత సార్ దీని ప్రోమోస్ చూడాలనుకుందన్న. నిన్న ఆయన 4 ప్రోమోస్ పంపించారు. అసలు అవి నిజంగా ఒక 200 టైమ్స్ చూసుంటా ఆ ప్రోమోస్. అంటే అంత ప్రేమించా. అంటే యాక్చువల్గా ఆర్టిస్టులు కాదు, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే సినిమాకి ఆడియన్స్ రప్పిస్తుంది అని ప్రతి ఫ్రేమ్లో ఇక్కడ కనపడుతుంది అనమాట ప్రేమలో పడితే. అది యాక్చువల్గా మన తెలుగు ఆడియన్స్ ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. నాకు అనిపించింది యాక్చువల్గా అది మిస్ అయిన ఫీలింగు. అంటే మనం ఎక్కువ ఆడియన్స్ పెద్ద హీరోలకి వాటికి వెళ్తూ ఉంటాం, కానీ కంటెంట్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. ఏంటంటే రియలిస్టిక్ సినిమాలు మనకు రావట్లేదని చెప్పి నేను ఈ రోజుల్లో తీయడం జరిగింది. నా కమింగ్ మూవీస్ కూడా అలాగే ఉండబోతున్నాయి. కానీ ఇలాంటి సినిమా ఇంత బాగా అంటే ఇలాంటి సినిమాలు మనకు కూడా తెలుగులో కూడా రావాలని చెప్పి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. తెలివిగా సంతోషం సురేష్ గారు తమిళంలో నిర్మాతలు తీసిన సినిమాలు కాకుండా దర్శకులు నిర్మించిన సినిమాలన్నీ తెలుగులోకి తెస్తున్నారు. నాకు అందుకనే ఆయన బాగా నచ్చారు. ప్రొడ్యూసర్గా సినిమాలు మన వాళ్ళు తీస్తారు, చాలా హై బడ్జెట్ మూవీస్ ఉన్నాయి, మన హీరోలు ఉన్నారు, మంచి కాస్ట్లీ ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ ఒక సిన్సియర్ కంటెంట్, ఆ సినిమాకి కావాల్సిన కంటెంట్ దాని పరిధిలో తీసే సినిమాలని తెలుగు వారికి అందించడం ద్వారా సురేష్ గారు ఒక కొత్త ఒరవడి స్టార్ట్ చేశారు. ఆయన అంత క్రితం శంకర్ ప్రొడక్షన్ సినిమాలు చేశారు, ఆ తర్వాత మురుగదాస్ ప్రొడక్షన్ చేశారు, ఇప్పుడు లింగుస్వామి గారు ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ సురేష్ గారు కొంటానంటే నేను కూడా ఏడాదికి ఇంకొక డైరెక్టర్తో ఒక్కొక్క సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మన సినిమా మనం డైరెక్ట్ చేస్తే మనం జడ్జ్ చేయలేం కొన్ని విషయాలు. బట్ ఇంకొక డైరెక్టర్ మన కథ చెప్పినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ మన జడ్జిమెంట్ మచ్ బెటర్గా ఉండొచ్చు. సో ఈ విషయంలో సురేష్ గారు నిజంగా అభినందనీయులు. రియలీ డైరెక్టర్గా లింగుస్వామి గారి మీద ఎంత గౌరవం ఉందంటే ఆ రన్ను, ఆవార, పందెం కోడి అండ్ మొన్న వెట్టాయి, దానికన్నా ఈ సినిమా తీసినందుకు ఆయన మీద ఇంకా గౌరవం పెరిగింది. అండ్ ఐ విష్ లింగుస్వామి గారు తెలుగులో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసి మన తెలుగు హీరోని 2 లాంగ్వేజ్లకు పరిచయం చేస్తారని ఆశిస్తూ I wish Linguswamy garu, Balaji Shaktivelu and all the team, the young team, they've done a fabulous job in this movie. My best wishes to them, and I'm definitely going to join you guys for your success meet anukunna Santosham Suresh and the tondallo success meet pelti. I want to be part of the success because I really enjoyed this movie and I'm looking forward for Telugu audience ni cinema ప్రేమిస్తే కన్నా బాగా గౌరవించాలని ఆదరించాలని ఆశిస్తూ once again thank you. ఈ సినిమాలో ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన సురేష్ గారికి
శశాంక్ గారికి, అట్లాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన, తమిళ్లో ప్రొడ్యూస్ చేసిన లింగుస్వామి గారికి, ఆయనకి ఇంతకుముందు ఆ వారంలో కూడా చిరు 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 చినుకై కురిసే మంచి పాట రాశాను. మళ్ళీ ఈ చిత్రం ద్వారా మంచి పాట ద్వారా మీ అందరి ఎదుట వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డబ్బింగ్ చేసినటువంటి సురేష్ గురించి చెప్పాలి. చాలామంది ప్రొడ్యూసర్స్ తమిళ నుంచి సినిమాల్ని తెలుగులో డబ్ చేసేటప్పుడు ఒక సూర్య లేకపోతే ఒక విక్రమ్ లాంటి పెద్ద కమర్షియల్ హీరో ఫిలిమ్స్ని ఎలా సంపాదించాలని చూస్తారు. కానీ సురేష్ అసలు ఎవరు ఆలోచించిన యాంగిల్లో ఆలోచించి, ఒక నిధులు అన్వేషించేటువంటి ఒక పరిశోధకుల లెవెల్లో అన్వేషించి ఇలాంటి కథలు తీసుకొని సూపర్ డూపర్ హిట్స్ తెలుగులో ఇప్పుడు దాకా అందించాడు. అంటే సురేష్ యొక్క డైమెన్షన్ చూసే ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమా కూడా గ్యారంటీగా సక్సెస్ కొడతాడు నమ్మకం ఉంది. అలాగే లింగుస్వామి గారు మా అందరికీ అభిమానమైన డైరెక్టరు. ఆయన కేవలం దర్శకత్వం మాత్రమే చేయకుండా ఆయన బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు తీసినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న అనుకుంటాను, ఆయన కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే బాలాజీ శక్తివేల్ గారి గురించి, నాకు యూజువల్గా ఈ ఇన్ఫాక్చువేషన్స్ ఉండేటువంటి లవ్ స్టోరీస్ అంటే చాలా చిరాకు. నాకు యూత్ని సర్వనాశనం చేసేటువంటి ఇన్ఫాక్చువేషన్ స్టోరీస్ అంటే నాకు ఇరిటేషను. కానీ అలాంటి నాకు బాలాజీ శక్తివేల్ గారు ప్రేమిస్తే చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను నేను. ఒక సినిమాలో అంటే రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పారు ఆయన. చాలా ఇప్పటికీ ఆ కథ అనుకుంటే మాత్రం అది అలా హాంట్ చేస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన తెరకెక్కించారు. ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. సురేష్ కొండేటి గారు, రాజశేఖర్ గారు, వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐమ్ సారీ, దీస్ ఆర్ ది 2 lines I memorized. I'm gonna go from here in English. So what can I say? Right from the day I've been selected for this film, everything has been magical for me, and it's really been wonderful. The past 1 week has been magical, and the promotions there, our producers, Tirupati brothers, Lingusami sir and Bose sir, in Chennai, it's wonderful. But then here in Andhra Pradesh, I didn't think it would be so great. Thanks to you, sir. It's really wonderful. Thanks a lot. And what can I say about this film? It is like watching 2 movies in 1 ticket. I believe you will have a wonderful experience. It is going to, give you an amazing experience which you haven't felt in quite a while. So please do watch it in the theaters and do support us. Thank you. When I was casted in this movie, I felt I was so lucky because I am being introduced by Balaji Shaktivel sir, Linguswamy sir. Now I think I am more lucky because at the same time, simultaneously, I am getting introduced in Tamil movie and Tamil industry and Telugu industry. Thank you SK Pictures for that. Thank you the directors and producers. Thank you Suresh sir. So the movie is getting released on May 4th. Do watch the movie. We are stepping into this industry with great hopes. Do bless us, support. We need your support to go forward. Thank you all. These are the 2 words I've also learned before coming here. But I should be learning more Telugu as of now, even though I'm stepping into this industry with another movie. But talking about Premala Padite, I think this opportunity came to us long time back. We have been filming this movie intensely for quite some time. That's because our director, as everybody knows, he's a big perfectionist. He doesn't believe in anything but perfection. I would like to compare him to Mr. Amir Khan. I think he reminds me of him every time I work with him. I know that's my dream to work with Amir someday, but sir here is like my very own Amir Khan. And we are very grateful that sir always chooses newcomers, so people like us always get a very good chance, not any chance but a very good chance to step into the industry. In this movie my role is that of a 12th standard girl, and what can I say about this role? It was really lovely
which girl wouldn't want to be in her 17, 18 years old and portraying all the things you go through, adolescence, all the small expressions, emotions. I think it's the best feeling in the world. I forgot that I felt like I went back to school again. Everything I did from morning to evening was like going to school. I didn't feel I was on the set. Only when I came back to the hotel, I realized, okay, this is me, Manisha, who's not a school-going girl anymore. I want to thank Director Sir for giving me this lovely opportunity. And the way the two pairs of us that you can see, as she said, it was one ticket in two movies. This part you'll definitely enjoy of me and my co-star Midun. I've asked you to bless us and please do come and watch the movie. It's going to be a very refreshing experience. Thank you. Balaji Shaktivel garu, best friend. నన్ను వచ్చి అసిస్టెంట్గా జాయిన్ చేసి వచ్చింది బాలాజీ శక్తివేల్ సారే. ఒక 3 lines పోయం రాసిచ్చాను ఆ డైరెక్టర్కి జాయిన్ చేసేందుకు వస్తూ. అప్పుడు దాని డైరెక్టర్ చూసేసి నా తెలుగు కొంచెం ముండబిండ ఉండు, సారీ కొంచెం అర్థం కాదు కదా, సారీ. 3 lines చూసేసి బాలాజీ శక్తివేల్ గారే వీళ్ళ దగ్గర చిన్న స్పార్క్ ఉంది, మీరు అసిస్టెంట్ సార్ అని చెప్పేసి జాయిన్ చేసి చూశారు. నా ఆ పిక్చర్లో ఆ డైరెక్టర్ దగ్గర పనిచేసింది వెంకటేష్ డైరెక్టర్, ஆனால் நான் நேர்சுஞ்சி அத்தான் బాలాజీ శక్తివేల్ గురించే. నాకు మానసిక గురు. ఈ స్టేజ్లో ఇన్ని రోజుల తర్వాత ఇన్ని వర్షం కలిసి ఆయన డైరెక్టర్ నా ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఇక్కడ నిలుతునిసి నా అప్పుడు టీంలో కూడా తెలవలేదు. అది నా అదృష్టం. బాలాజీ శక్తివేల్ సార్ వచ్చి మీ బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ వచ్చు కదా, నా బాంబేకి వచ్చి కాళ్ళు పెడితే అందరూ ఉచ్చపోవాలనేసి మహేష్ బాబు డైలాగ్. అది మరి ఒక్కొక్కసారి బాలాజీ శక్తివేల్ పిక్చర్ వచ్చేప్పుడు టెక్నీషియన్స్ అందరు డైరెక్ట్ ఉచ్చపోయారు. ఇప్పుడు అదే నడుస్తుంది అక్కడ తమిళనాడులో. అక్కడ వచ్చి ఒక షో వేసాం, ఒక షో తర్వాత అందరూ మార్నింగ్ పెద్ద డైరెక్టర్ అందరూ పెద్ద టెక్నీషియన్ అందరూ మార్నింగ్ ఫోన్ చేసి మార్నింగ్ రేతే వెళ్ళి పడిన తర్వాత ఈ పిక్చర్ ఆల్ షార్ట్స్ నాకు మైండ్లో వచ్చింది చెప్పారు. జస్ట్ కొంచెంసేపు ముందర గౌతమేనని ఫోన్ చేశారు, నాకు మాటలు రాలేదు. 3 days నాకు ఎవరు కూడా మాట్లాడబోయలేదు. ఈ పిక్చర్ నాకు వచ్చి పెద్ద ఇంప్రెషన్ అయింది చెప్పారు. బాలుమందిర గారు పెద్ద డైరెక్టర్, ఆయన చెప్పారు ఈ పిక్చర్స్ వేసి బయటలో వచ్చేప్పుడు నువ్వు నా ముందర కలిగి పెడితే మీ కాలు పడేస్తున్నాను, ఈ పిక్చర్ కోసం చూడేందుకోసమే నా వచ్చి ఇన్ని రోజులు ఈ ప్రాణం పట్టి ఉన్నాను అని చెప్పారు. నాది ఒక ఫోటో చూసి బాలాజీ శక్తివేల్ గారు నాకు ఆడిషన్కి పిలిచారు. నేను అప్పుడు ఒక 15 or 16 years old అండ్ చాలా ఆడిషన్స్ తీశారు, చాలా కష్టపడ్డాను. ఆయన సింపుల్ డైరెక్టర్ కాదు, ఎమోషన్స్ అంటే హీ విల్ గో రైట్ ఇన్ సైడ్ యూ అండ్ టేక్ ఇట్ అవుట్. సో ఐఎమ్ రియలీ huge congratulations to all Shri, to Mithun, to Manisha, to Urmila who's not here tonight. Congratulations you guys, you have done, I'm sure you've done a fabulous job because Balaji sir is not an easy director to work with because he is only looking at honesty. He cannot do anything routine. ఆయన ఒక యూనిక్ మనిషి అండ్ ఆయన లోపల ఉన్న యూనిక్నెస్ ఆయన సినిమాలో కనపడతాయి. లింగుస్వామి సార్ నాకు నేర్పించారు ఒక సినిమాలో ఎలా పనిచేయాలి, ఒక యూనిట్తో ఎలా ఉండాలి. ఆయన ఆవారా నాట్ ఓన్లీ డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ కూడా చేశారు. హీ ఈజ్ ద మోస్ట్ బిగ్ హార్టెడ్ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎందుకంటే డైరెక్ట్ చేయడం ఈజీ, డైరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ అది ఎంత కష్టం ఉంటుంది నాకు తెలుసు. అండ్ మళ్ళీ 100 days ఫంక్షన్కి వస్తాను అండ్ మళ్ళీ ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తాను. నాకన్నా ప్రౌడ్ మనిషి ఇక్కడ ఎవరు ఉండరు బికాజ్ ఐఎమ్ లైక్ దట్ చైల్డ్. ఐఎమ్ లైక్ అండ్ లవ్ గురించి అన్నారు కదా, ఆయనకి డెఫినెట్లీ నా మీద చాలా లవ్ ఉంది. ఆ లవ్ ఒక రెస్పెక్ట్, ఒక ఆయన నాకు నేర్పించిన అన్ని వాల్యూస్ అండ్ లవ్ హ్యాస్ many different forms and it's not only between a relationship between a boy and a girl but it can be between a director and an actor because దానికి కూడా చాలా లవ్ కావాలి. లవ్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వాలి. మీరు ఆవారా చూసారు, అలాంటి సినిమా నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు. సో అది ఒక
unique film, Kalluri oka unique film. And I love both these guys. I love Balaji Shaktivel garu and Linguswamy garu. They're the most special directors to me. Thank you so much. నేను 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్న టైంలో నేను కూడా సినిమా నిర్మాణంలో చేరాలని కోరిక కలిగింది. నేను జర్నలిస్ట్గా చాలా సినిమాలకి క్రిటిసైజ్ చేయడం, లేదా చెప్పడం, సలహా ఇవ్వడం, లేదా ఈ సినిమా ఇంకా బాగా తీస్తే బాగుంటుందని ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. సో నేను చేస్తే ఏదైనా మంచి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి మంచి సినిమాలు చేయాలని కోరికతో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమిస్తే అనే సినిమా చూడటం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలామంది చెప్తుంటారు, కానీ నేను 1 వీక్ నిద్రపోలేదు. చాలాసార్లు చెప్పారు ఈ విషయం. నేను ఆ సినిమా 175 days ఆడిన తర్వాత కూడా చెప్పా. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు అప్పటికే 2 years అయింది సినిమా రిలీజ్ అయ్యి తమిళ్లో. అక్కడ హిట్ అయింది. అయితే ఆ సినిమాలో నిజంగా మారుతి చెప్పినట్టుగా మారుతి నేను కలిసి షో చేసుకోవడం జరిగింది. ఈ కష్టం, ఈ సినిమా చెప్పలేము, చాలామంది రకరకాల కామెంట్ చేశారు. కానీ పర్వాలేదు, ఆడపోయినా పర్లేదు, ఓ మంచి పేరు వస్తుంది డెఫినెట్గా ఈ సినిమా చేస్తే అని ప్రేమిస్తే సినిమా తీసుకోవడం జరిగింది. ఆ సినిమా నాకు ఏం ముహూర్తం అన్న బాలాజీ శక్తివేల్ గారు ఫస్ట్ షాట్ తీసారో తెలియదు, కానీ నా కోసమే తెలుగు ఇండస్ట్రీలో నేను ఒక నిర్మాతగా ఎదగాలని ఆ దేవుడు ఆయన ఆ సినిమా ద్వారా సృష్టించాలనుకుంటున్నాను నిజంగా. దాని తర్వాత చేసిన ఎన్నో సినిమాలు నాకు మంచి పేరు తెచ్చి మంచి లాభాలు తెచ్చిపెట్టినా కానీ ఆ సినిమా ఎప్పుడు నాకు జీవితాంతం, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తే సురేష్ అని చాలామంది పిలుస్తుంటారు. ఆ తర్వాత ప్రేమిస్తే తర్వాత షాపింగ్ మాల్ వచ్చిన, నాన్న వచ్చిన, మన జర్నీ వచ్చిన, సో మళ్ళీ ప్రేమిస్తే తర్వాత ఓ మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నానని కాన్ఫిడెంట్ ఈ సినిమా చూసినప్పుడు కలిగింది. ఈ సినిమా మళ్ళీ ప్రేమిస్తే ఎలా ఉంది, అప్పుడప్పుడు నేను నెలకు ఒకసారి 2 సార్లు చెన్నై వెళ్తూ ఉంటాను. సో ఈ సినిమా ట్రైలర్ వేరే ఒక సినిమా చూసినప్పుడు ట్రైలర్ మధ్యలో చూసా. సో మన బాలాజీ గారి శక్తి వాళ్ళ సినిమా ప్రేమిస్తే సినిమా, ఈ సినిమా మనం తీసుకొచ్చని కమలా థియేటర్లో ట్రైలర్ చూశాను. వెంటనే బోస్ గారికి ఫోన్ చేశాను, లింగస్వామిని కలవాలి అర్జెంట్ కానీ. సో ఆయన వెంటనే లింగస్వామి గారి తర్వాత లింగస్వామి నెంబర్ ఇచ్చారు. లింగస్వామి ఫోన్ చేస్తే వెంటనే ఆయన రమ్మన్నారు. లింగస్వామిని కలిస్తే ఆయన ఒక 20 minutes ఈ సబ్జెక్ట్ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్, నాకు సినిమా చూసినట్టు అనిపించింది ఆయన కథ చెప్పడం. సార్ ఈ సినిమా నేను చేస్తున్నాను అని ఆ రోజే వెంటనే ఆయన కథ విన్న తర్వాత నేను మైండ్ బ్లోయింగ్, మళ్ళీ నాకు ప్రేమిస్తే కంటే బేబత్వమైన హిట్ వస్తుంది అనే నమ్మకం ఆ రోజు కలిగింది. సో చాలా 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 థ్యాంక్స్ సార్. నిజంగా శంకర్ గారికి ఎంత రుణపడి ఉంటాను అంత ఈ సినిమా మీరు నాకు ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. సో ఈ సినిమాలో అద్భుతమైన లవ్ ఫీల్ ఉంది. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా, ఇప్పుడు యూత్ తగ్గట్టుగా కొంచెం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ ఒక 30% ఉంటే సెకండ్ హాఫ్ 175% ఉంటుంది. అంటే అంతలా హైప్ అలా తీసుకెళ్ళిపోయారు సినిమాని. ప్రతి ఒక్కరు యూత్ డెఫినెట్గా నాకు తెలిసి లింగస్వామి మాట్లాడినప్పుడు ఆయనే 10 సార్లు చూస్తుంటారేమో. నేను నిన్న చిన్న కరెక్షన్స్ వచ్చి క్యూబ్లో చూడటం కోసం ఎంతసేపు ఒక అరగంట చూసి కరెక్షన్ చెప్పేసి వచ్చేసి అనుకున్నాను. 8 గంటలకు వెళ్ళి తెల్లవారుజామున 5:45 వరకు ఈ సినిమా చూస్తూనే ఉన్నాను నేను. దాదాపు 4 షోలు. అక్కడ మా కోపడ్డేశ్వర్ ఆయన అక్కడ పెట్టాను. అక్కడ రాజశేఖర్ గారు ఇంకా వాళ్ళందరూ షాక్, ఏంటి సార్ ఇది ఇప్పటికీ 3 సార్లు చూసారు. లేదు ఒకసారి మళ్ళీ చూద్దాం అట్లా లాస్ట్ ఒకసారే నేను కంటిన్యూగా రాత్రి 3 times చూసా క్యూబ్ దాంట్లో డీటెయిల్స్ జరిగే దాంట్లో. సో డెఫినెట్గా రేపు పొద్దున్న ప్రతి ప్రేక్షకుడు 10-15 సార్లు చూసే అద్భుతమైన సినిమా ఈ ప్రేమలో పడితే. ఈ ప్రేమలో పడితే జరిగే ప్రాబ్లమ్స్ గురించి ఇందాక చాలా డిస్కషన్ జరిగిపోయి వీళ్ళిద్దరూ కూడా. సో ఇదేంటి అనేది నిజంగా తెలుస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. సమ్మర్లో ఓ పెద్ద గిఫ్ట్ తెలుగు ప్రేక్షకులకి లింగస్వామి గారు, బాలాజీ శక్తివేల్ గారు మనకు అందించినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.